రాష్ట్రంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్తులో వాళ్లకు వాహనాల రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు అతిక్రమించిన 8,000 మంది లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. కేంద్రం పరిధిలోని సారథి వాహన్ పోర్టల్లో రాష్ట్రం చేరుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే వెహికల్ స్క్రాపింగ్ పాలసీ తెస్తామన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర విధానాలను పరిశీలించాక పాలసీ అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. 12 నెలల కాలంలో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అన్ని జిల్లా ఆర్టీఏ కార్యాలయాలను కంప్యూటరైజ్ చేసి అప్గ్రేడ్ చేసి మా దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఏ టెక్నాలజీ ఉందో దాన్ని కన్వర్షన్ చేస్తూ సారథి వాహన్ పోర్టల్లో జాయిన్ అవుతున్నాము. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున జియో విడుదలైంది. జియో నెంబర్ 28 ద్వారా 15 సంవత్సరాల తర్వాత మనం వాడేటువంటి వాహనాలు కమర్షియల్ వెహికల్స్ 8 ఇయర్స్ తర్వాత ఒక స్క్రాపింగ్ పాలసీ అనేది దానికి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చినాం. దానికి సంబంధించి కూడా డీటెయిల్ నోటు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ స్క్రాపింగ్ పాలసీలో కొంత స్కీమ్లో ప్రైవేటు వాహనాల వాలంటరీ ప్రాసెస్ స్క్రాపింగ్ పాలసీ దీని మీద ఎంబీ ట్యాక్స్ మినహాయింపు వేయడం కావచ్చు, కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే దాంట్లో ఇది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాహన చట్టంలో ఒక మార్పు. అనేక బస్సు యాక్సిడెంట్లు ఇతరత్ర జరిగిన 100,000 చనిపోతేనే పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. అటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న సమాచారం లెక్కల ప్రకారంగా సంవత్సరానికి 1,60,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నటువంటి పరిస్థితి. కొత్తగా మేమేదో రూల్స్ తయారు చేయడంలో ఉన్న రూల్స్ తో పాటుగా సుప్రీంకోర్టు నిర్దేశన సూత్రాలకు అనుగుణంగా ఇప్పటికే ఈ రాష్ట్రంలో 8,000 మంది లైసెన్సులను రద్దు చేయబడ్డాయి. చాలా మందికి లైన్ క్రాస్ చేస్తానో, లైన్ సిగ్నల్ బ్రేక్ చేస్తానో, లేకపోతే ఓవర్ రైడ్ అంటే రకరకాల రూల్స్ కి అనుగుణంగా కాకుండా డ్రైవ్ చేసినట్టయితే యాక్సిడెంట్లు నిరోధించడానికి ఎవరి మీద వేధింపు కానీ ఇతరత్రా కానీ దయచేసి అనుకోవద్దు. ప్రాణం పోతుంది. ఆ ప్రాణం నుంచి రక్షించుకోవడానికి ఒక నిమిషం ఆలస్యం అయితే జరిగే ముప్పేం లేదు అనేటువంటి చెప్పడానికి కొరకు కొన్ని నిబంధనలు చట్టంలో కఠినతరంగా అమలు చేయాలి. సుప్రీంకోర్టులో ఉన్న నిర్దేశ సూత్రాలను గట్టిగా అమలు చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఈ మధ్యలో ఆయన జాయిన్ అయినటువంటి నీలంబర్తి గారు చాలా ఆకాంక్షతోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వికాస్ రాజ్ గారు కూడా ఆ పట్టుదలతోటి మనం ఈ రాష్ట్రంలో కనీసం కొన్ని ప్రాణాలను రక్షించినట్టయితే మన విధి నిర్వహణకు ఒక సార్థకత వస్తుందనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం అనుమతి తీసుకొని కొన్ని కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. రూల్స్ పాటించినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తిరిగి పొందేటువంటి అవకాశం ఉండదు. దాని తదుపరి వాళ్ళు వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశం రాదు. వాళ్ళ పేరు మీద వాహనాలు రిజిస్ట్రేషన్ కావు. ఒకవేళ వాహనంలో కేసీ డ్రైవింగ్ లైసెన్స్ తర్వాత నడిపితే కూడా అతను ఒకవేళ పట్టుబడ్డట్టయితే కఠినంగా కేసుతో పాటుగా వాహనాన్ని సీజ్ చేసే విధంగా అవసరం అంటే మాడిఫికేషన్ చేసైనా కూడా అటువంటి విధంగా కఠినంగా అమలు చేయాలనేటువంటి చేస్తా ఉన్నాం. అంత పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రాణ నష్టాన్ని వీలైనంత వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఒకటే ఊరికి ఎన్ఫోర్స్మెంటే కాదు, అవేర్నెస్ క్రియేట్ చేయడం కావచ్చు. వాళ్ళందరి లోపల చిన్నప్పటి నుంచే పిల్లల స్థాయి నుంచే ట్రాఫిక్ రూల్ పాటించాలి అనేటువంటి కుటుంబాలు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. కుటుంబ పెద్దలు చనిపోతే ఒక్కొక్క కుటుంబం మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఉండడానికి కొరకు ర్యాష్ డ్రైవింగ్ ఉండకుండా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేసే విధంగా అన్ని రకాలుగా మా శాఖ తరఫున చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి క్లియర్ అయి త్వరలో రాబోతా ఉంది. వాళ్ళకు కూడా ఒక సమగ్ర శిక్షణ ఇచ్చి మొత్తం 113 మందిని ఎన్ఫోర్స్మెంట్ ట్రాఫిక్ నిబంధనలు కావచ్చు ఇతరత్ర కార్యక్రమాలు వినియోగించాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది అనే మాట మనవి చేస్తూ ఈ రోజు తీసుకొచ్చినటువంటి పాలసీల ద్వారా ఏదైతే స్క్రాప్ పాలసీ కావచ్చు, ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్ కావచ్చు, సారథి వాహన పాలసీ ఇంప్లిమెంట్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగజేస్తూ నియమ నిబంధనలు కఠినతరంగా అమలు చేసే విషయాలకు సంబంధించిన రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించాలి అని ఈ సందర్భంగా రవాణా శాఖ తరఫున